ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే ఆ చేప మెడ చుట్టూ ఆ త్రాళ్ళు బిగుసుకుపోయి ఆహారము తినడానికి అనువైనటువంటి రీతిలో లేక బలహీనమైపోయినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ లోకములో రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము కూడా ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్నాం. బలహీనమైనటువంటి ఒక విశ్వాసిని తిరిగి మరలా బలపరచడానికి, బలహీనమైన వ్యక్తులను ప్రార్థనలో, పాటలలో, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మోకరించి దేవుని సందులో గడపడం ద్వారా ఈ 2 దినాలు మీరేమవుతున్నారంటే మీ చుట్టూ అలుముకున్నటువంటి ఇహలోక సంబంధమైన మాలిన్యం, మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏదైతే అడ్డుపడుతూ ఉందో, ఏదైతే మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు జయించలేకపోతున్నారో అటువంటి దానిని వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని మిమ్మును